నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మహా కుంభకోణం వెలుగు చూస్తుంది. నేను నీకు కూడా చెప్తున్నా సార్. ఎవరు కనుక్కోలేదు ఆ లెవెల్లో చేశారు. చూడు మళ్ళీ దళిత ద్రోహి అయిపోతాం. మళ్ళీ లేదు నేను ట్రీట్మెంట్ ఇవ్వలేను, మీరు న్యాయం ఎట్లంటే ఏం మాట్లాడారు. చదువుల తల్లి కొలువై ఉన్న విద్యాక్షేత్రం ఇప్పుడు అవినీతి తిమింగలాలకు అడ్డాగా మారింది. విద్యార్థులు రక్తం దారబోసి కడుపు కట్టుకుని కడుతున్న ఫీజులను కొందరు దొంగలు పగటిపూటే దోచేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు కళ్లుగప్పి సాగుతున్న ఈ నకిలీ చలాన్ల స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. నిన్నొక్కరోజే వినండి, కేవలం నిన్నొక్కరోజే ఏకంగా 27 నకిలీ చలాన్ల ద్వారా 65,686 రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటే ఇక్కడ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారుల స్టాంపులను దొంగిలించి నకిలీ సంతకాలు సృష్టించి మరి ఈ దందాకు తెరలేపారు. ఇప్పుడు ప్రజల మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే, అసలు ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? ఒక్క రోజులోనే 65,000 రూపాయలు స్వాహా చేశారంటే మరి గత కొన్నేళ్లుగా ఈ దందా ఎలాగే సాగుతుందా? ఇప్పటి వరకు విద్యార్థుల నుంచి ఎన్ని కోట్లు దోచుకున్నారు? కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే ఈ స్కామ్ కి పాల్పడ్డారా, లేక దీని వెనుక బడాబాబుల హస్తం, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా? నకిలీ సంతకాలు, స్టాంపులు తయారు చేసేంత ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యవహారంపై యూనివర్సిటీ రెక్టర్ అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్వి యూనివర్సిటీ పోలీసులు రంగంలోకి దిగి బాధ్యులైన కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. కానీ ఇదంతా చూస్తుంటే కేవలం కొందరిని బలి పశువులను చేసి అసలు సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆ తెల్ల చొక్కాల దొంగలు ఎవరు? పోలీసులు అసలు నిజాలను నిగ్గు తేలుస్తారా? విచారణ పేరుతో కాలయాపన చేస్తారా? దీనిపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.